ఎస్ ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ మనం కొన్ని అంశాలు మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ 2014-19 మధ్య కాలంలో, అంటే టీడీపీ అధికారంలో ఉన్న సందర్భంలో దాదాపు 68,417 కోట్ల రూపాయలను సాగునీటికి 5 ఏళ్లలో కేటాయించినటువంటి పరిస్థితి. కేవలం అందులో 12,500 కోట్లు హంద్రీనీవా గాలేరు నగరికి ఇచ్చారు. తర్వాత 2019-2024 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు వాళ్ళు కేటాయించినటువంటి నిధులు కేవలం 28,376 కోట్లు మాత్రమే. ఇప్పుడు అందులో హంద్రీనీవా కావచ్చు, గాలేరు నగరి ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ప్రారంభానికి మాత్రమే ఎక్కువ నిధులు రాయలసీమలో కేటాయించినటువంటి పరిస్థితి. మీకు ఒక చిన్న డాక్యుమెంట్ చూపిస్తాను, ఎందుకంటే ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ అంశం అందరికీ కూడా తెలియాలి కాబట్టి ఒక చిన్న డాక్యుమెంట్. సార్ ఒకసారి ఆ ప్రీ క్లోజర్ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన జియో చూపించండి సార్. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 జూలై 8వ తేదీ ఇచ్చినటువంటి ఒక జియో ఇది. ఈ జియోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 198 వాటర్కి సంబంధించినటువంటి వర్క్ని ప్రీ క్లోజర్ చేశారు. ఇందులో ఒక రాయలసీమకి సంబంధించే దాదాపు 84 పనులు ఉన్నాయి. ఎందుకు రాయలసీమకి సంబంధించినటువంటి 84 పనులు ఉన్నాయి అంటే ఇందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అనంతపురంకి సంబంధించి అనంతపురం సిఈ పరిధిలో 38 పనులు ఉన్నాయి. అలాగే కడపకి సంబంధించి 14 ఉన్నాయి. కర్నూలుకి సంబంధించి 9 ఉన్నాయి. తిరుపతికి సంబంధించి 25 పనుల్ని ప్రీ క్లోజర్ చేసినటువంటి పరిస్థితి. ఎస్ అంటే దగ్గర 198 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేశారు. సార్ ఇంకోసారి ఆ ప్రీ క్లోజర్ ఓపెన్ డాక్యుమెంట్ ఒకసారి చూపించండి. ఇది 2025 జూలై 18వ తేదీన ఇప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జీవో. ఈ జీవోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో దగ్గర 71 వర్క్స్, ఏదైతే ప్రీ క్లోజర్ చేసినటువంటి పనుల్లో నుంచి 71 పనులని మళ్ళీ ఓపెన్ చేస్తూ మళ్ళీ ఆ పనులు పూర్తి చేయాలని చెప్పేసి ఇచ్చినటువంటి జీవో. ఇందులో రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఎవరు రాయలసీమ ద్రోహి, ఎవరు ప్రీ క్లోజర్ పేరుతోటి ప్రాజెక్టులు నిలిపేశారు? ఇప్పుడు ఈ 2 డాక్యుమెంట్స్ మీకు కళ్ళ ముందు ఉన్నాయి. ఇప్పుడు ఆన్సర్ చేయండి సార్. నేను మా నెల్లూరు జిల్లా కూడా ఉండాలనుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కూడా కొన్ని చేసినట్టున్నారు. మరి నేను ఓన్లీ రాయలసీమ గురించి మాట్లాడుతున్నా. ఓన్లీ రాయలసీమ అన్నారు కాబట్టి రాయలసీమ గురించి మాట్లాడుతున్నా. గ్రేటర్ రాయలసీమలో భాగంగానే కదా నిన్న మా జిల్లా మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ద్రోహి, రాయలసీమ ద్రోహి అన్నారు. నేనేమంటున్నా అంటే రాజకీయ నాయకులు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాయలసీమకు ఏమీ చేయలేదని ఎవరన్నా, రాజశేఖర రెడ్డి గారు కొంత రాయలసీమకు న్యాయం చేయడానికి ఆయన తీసుకొచ్చిన పథకాలు అవన్నీ కూడా కొన్ని జరిగాయి. ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వచ్చారు. వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేదనేది మనం ఈ ఆరోపణ చేయడం ఏదైతే ఇది రాజకీయ ఆరోపణ అవుతుందో అది నిజం కాదు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ జరగవలసినంత వేగవంతంగా జరిగాయా, దాని మీద తీవ్రమైన శ్రద్ధ పెట్టారా, అది ఎప్పటికప్పుడు దాన్ని మానిటరింగ్ చేశారన్నప్పుడు మనకి ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ విషయాల్లో అనుమానాలు కొన్ని ఉన్నాయి. ఈ రోజు నేనేమంటున్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకము ఈ రోజు వాళ్ళు అంటున్నారు 1,000 కోట్లు ఇచ్చేసి ఉంటే బ్రహ్మాండంగా పూర్తి అయిపోయి ఉండదని. రాజుగారు మనం చూశాము, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలము ప్రాజెక్టులో ఉండే ఎత్తడం కోసం ఆ రోపులకి గ్రీసు పెట్టినందువల్ల ఆంజనేయ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించి ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి. మనం ఈ డిబేట్ లో ఆ ట్విస్టులన్నీ కూడా చూద్దాం. ఎందుకంటే కేవలం పనులే కాదు, ట్విస్టులు చూడాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరు ఆపారు, ఎవరి నిర్లక్ష్యము, ఎవరు పట్టించుకోలేదు అనేది ఈరోజు మన ట్విస్టులన్నీ కూడా ఈ డిబేట్ లో మనం చూద్దాం. ఎస్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఇప్పుడు ప్రీ